నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ఇప్పుడు అదే ప్రాజెక్టుకు నిధులు అడుగుతున్నారు. వైసీపీ సభ్యులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ. ఇంటి దైవం అంటూనే చంద్రబాబు శ్రీవారి ప్రసాదంపై నింద మోపారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. వెలుగుమట్ల భూదాన్ భూ బాధితులను కలిసిన కేటీఆర్. 60 ఎకరాల భూమిపై 3 మంత్రుల కన్ను పడిందని ఆరోపణ. పోలీసుల పహారాలో పేదల ఇళ్లను కూల్చివేశారని మండిపాటు. రాయలసీమలోని ప్రాజెక్టులకు 5 ఏళ్లలో ₹1 ఖర్చు చేయని జగనే సీమకు నిజమైన ద్రోహి అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు కొట్టుకుపోతుంటే పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో మొద్దు నిద్రపోయిన జగన్ కాకుండా సీమకు ఎవరు ద్రోహి అవుతారని ప్రశ్నించారు. సాగునీటి రంగానికి బడ్జెట్లో చేసిన కేటాయింపులపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గోదావరి జలాలను కృష్ణాకు తేవాలని అప్పట్లో సీఎం చంద్రబాబు పట్టిసీమ ప్రారంభిస్తే ఇదే సభలో హేళన చేశారని అన్నారు. పట్టిసీమ వల్ల 13.08 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగిందని, ఎగువ జలాలను శ్రీశైలం నుంచి రాయలసీమకు వినియోగించామని, ఇప్పుడు ముందు చూపుతోనే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతుందని తెలియజేశారు. మధ్యలో ప్రభుత్వం మారకపోతే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని పేర్కొన్నారు. రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు వీళ్ళకి రాయలసీమ కనిపించాల. ఏ రోజు అధికారం పోగానే 11 సీట్లకి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెడితే ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఎక్కడుందని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్నాం, ఏదైతే మీకు కూడా తెలుసు, ఏదైతే రాయలసీమ అంటే మరి పర్టికులర్గా మరి యొక్క జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ టెలిగ్రామ్ కానీ అదేవిధంగా హెచ్ఎల్సి కానీ ఎల్ఎల్సి కానీ ఇవన్నీ కూడా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకి సాగునీరు త్రాగునీరు అందించినటువంటి ఘనత అధ్యక్ష ఈరోజు మన చరిత్ర. అందులో పర్టికులర్గా ఈవేళ మరి మండలంలో కూడా చూశాను నేను రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి. మరి వాళ్ళు కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటే మరి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళకి అధికారం కోల్పోతే మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని మళ్ళీ మాయ చేయాలి అని అబద్ధాల అసత్యాలతోటి సత్యదూరమైనటువంటి మాటలతో అధ్యక్ష ఈరోజు నేను కూడా ప్రశ్నించా. ఇవాళ మండలిలో కూడా ఏదైతే మా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వాకౌట్ చేసిపోతూ ఉంటారు. అందులో ముఖ్యంగా నేను అడిగా, ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు మా ఆపినట్లుగా వాళ్ళు అబద్ధాలు సత్యదూరమైనటువంటి మాటలు. నేను చాలా క్లియర్ గా విత్ రికార్డు ఎవిడెన్స్ ఉంది అధ్యక్ష. 5/5/2020లో ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం మరి ఏదైతే ఆ రోజు నిధులు ఇచ్చారో వెంటనే 2020 సంవత్సరాల అధ్యక్ష మే నెలలోనే ఎన్జిటి చాలా క్లియర్ గా ఆ రోజు ఈ యొక్క కమిటీ వేసాం. కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టొద్దని చెప్పి ఆ రోజు చాలా క్లియర్ గా ఆ రోజు ఎన్జిటి ఇచ్చినటువంటి ఉత్తర్వులు అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ ఎన్జిటి మళ్ళీ 29/10/2020 అధ్యక్ష. మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఎన్జిటి కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఈసీ అనుమతి లేదు కాబట్టి ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఏ విధమైనటువంటి పనులు చేపట్టొద్దని చాలా క్లియర్ గా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా చేపట్టొద్దని క్లియర్ గా మరి ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా ఎన్జిటి ఇంత క్లియర్ గా రిపోర్ట్ ఇస్తే వీళ్ళు ఏదైతే ఈ యొక్క డిపిఆర్ అని చెప్పి మరి దొంగచాటును కొన్ని పనులు చేశారు అధ్యక్ష. మరి అవి కూడా మట్టి పనులు అధ్యక్ష. ఎందుకంటే ఈవేళ కొంతమంది చెప్తూ ఉన్నారు, మాకు ఎన్జిటి ఆర్డర్స్ ఇచ్చినా కూడా మేము పనులు చేస్తామని. ఏం పనులు చేశారు అధ్యక్ష వీళ్ళు? నిజంగా అక్కడ మెత్తగా వచ్చేటువంటి మట్టి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి పనులు చేశారు అధ్యక్ష. ఎక్కడైతే లిఫ్ట్ పెట్టడానికి ఉంటుందో అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వారు అధ్యక్ష. అదేవిధంగా లిఫ్ట్లకు సంబంధించిన మోటార్లు కంపెనీ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అధ్యక్ష. కనీసం బిగింపు కూడా పెట్టారు. అంటే మోటార్లు పట్టుకొచ్చి ఆ ప్లేస్లో పెడితే ఆటోమేటిక్గా 90% అమౌంట్ అంతా కూడా వాళ్ళకి అయిపోతుంది అధ్యక్ష. అంటే ఈ రకంగా మెత్తగా వచ్చే మట్టి పనులు, గొంతులు, మోటార్లు తెచ్చి
900 కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు అధ్యక్ష. ఒక్క చుక్క నీరు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష లేదు అధ్యక్ష. పోనీ ఈ పనులు కూడా ఎప్పటిదాకా చేశారా అని అంటే 2021 వరకు చేశారు ఈ 900 కోట్ల రూపాయల పనులైనా. నిజంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ఎన్జీటీ నిలిపేయమన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? సమాధానం చెప్పమంటే ఈరోజు మండలిలో కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. మీరు 2021లో 900 కోట్ల రూపాయల వరకు ఎంబుక్ రికార్డ్స్ ఉన్నాయి. మరి 2021 తర్వాత 2022 ఉంది, 2023 ఉంది, 2024 ఉంది. 4 సంవత్సరాలు ఎందుకు మిల్లి మరి నిద్రపోయారనంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష. మరి ఆ రోజు కూడా హరీష్ రావు గారు కూడా చెప్పారు అధ్యక్ష, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు అధ్యక్ష, మేము ఆ రోజు ఎన్జీటీలోకి వెళ్ళి మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం అది నిలిపేమని వాళ్ళు చెప్తే దానికి సమాధానం చెప్పరు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మన రాష్ట్రం వచ్చారు, వాళ్ళకి లంచ్ పెట్టారు, డిన్నర్లు పెట్టారు. అప్పుడు కనీసం ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ మీద మీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్జీటీకి వెళ్ళారని కనీసం దాని గురించి మాట్లాడేటువంటి సమయం కూడా వాళ్ళకి లేదు అధ్యక్ష. అంటే ఈ రకంగా 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి రోజుల్లో ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ ని నిలిపివేసి మళ్ళీ ఈరోజు అధికారం పోగానే ఈరోజు ఆ యొక్క రాయలసీమకి న్యాయం చేసేటువంటి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం అధ్యక్ష. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మరి ఏ రకంగా వాళ్ళు ద్రోహులుగా నిలబడ్డారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రోజు కానీ 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం కానీ రాయలసీమకు చేసినటువంటి న్యాయం ఏంటనేది వేళ ఒక డిస్కషన్ కూడా చాలా అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పౌర సరఫరాల మంత్రి మనోహర్ తెలిపారు. అసెంబ్లీలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున మనోహర్ బదులిచ్చారు. తన నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. నియోజకవర్గంపై నివేదిక కోరామని, మొత్తం 68 గ్రామ పంచాయతీలో 21 పంచాయతీలో డ్రైనేజీ పాక్షికంగా మూసుకుపోయినట్లు గుర్తించామని మంత్రి తెలియజేశారు. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 4 మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో ఏ మండలానికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఇదే ఎదురవుతుంది అధ్యక్ష. ప్రతి వ్యక్తి కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి ఆ 4 మండలాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు పి గన్నవరం సత్యనారాయణ గారికి ఆల్రెడీ ఈ సమాచారం పొందుపరచడం జరిగింది అధ్యక్ష. పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 21 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ పనులు టేకప్ చేశాం. ఈ 4 మండలాల్లో కూడా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకున్నాం అధ్యక్ష. ఈ 4 మండలాల్లో కూడా ఆల్రెడీ అక్కడ ఉన్న ఈ ఎక్కడైతే పూడికలు తీయాలో ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించి ఎక్కడ కూడా సమస్య రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలు కూడా ఉంటుంది అధ్యక్ష. పంచాయతీరాజ్ చట్టంలో ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు 6 నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీలు జనరల్ ఫండ్స్ నుంచి కానివ్వండి, అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల గురించి కానివ్వండి, ఆ 2 చోట్ల నుంచి వాళ్ళు నిధులు డ్రా చేసుకుని ఈ వర్క్స్ మాత్రం ఎప్పటికప్పుడు మెయింటెన్స్ చేసుకుంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు ఇచ్చిన సలహా మేరకు ఆ 4 మండలాల్లో కూడా ప్రత్యేకంగా డ్రైవ్ మేము టేకప్ చేసి శానిటేషన్ విషయంలో కానివ్వండి, ఈ డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్లో కానివ్వండి, తప్పకుండా ఆ విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష. హిందూ మతాన్ని పరిరక్షిస్తామంటూనే తమ చర్యలతో కూటమి నాయకులు అడుగడుగునా హిందూ సాంప్రదాయాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. మాజీ సీఎం జగన్ కడపలోని వేంపల్లిలో నందీశ్వర ఆలయాన్ని ప్రారంభిస్తే దానిపైన ఫేక్ వీడియోలతో టీడీపీ సోషల్ మీడియా విషం కక్కిందని, టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ అని అర్థమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా విజయవాడలో పుష్కరాల పేరుతో 40కి పైగా ఆలయాలను కూల్చివేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పునర్నిర్మించారని తెలియజేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేశారని గుర్తు చేశారు. హిందూ మతాన్ని పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తులు మహానేత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి ప్రతిష్టను పెంచడం కోసం, దేవాలయాల అభివృద్ధి కోసం వాళ్ళిద్దరూ ఎంతగానో కృషి చేయడం జరిగింది. అసలు ఇదే విజయవాడలో 30 పైగా దేవాలయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూల్చివేయడం జరిగింది.
జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని మళ్ళీ నిర్మాణం చేపట్టడం జరిగింది. అసలు టీడీపీ అంటేనా టెంపుల్ డెమాలిషన్ పార్టీ అన్న టైప్గా టెంపుల్స్ని డెమాలిష్ చేయడం మనం చూసాం. 1000 కాల మండపాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూల్చివేయడం జరిగింది. జగనన్న కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారు కానీ హిందూ మత పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. హిందువుల మనోభావాలు గౌరవిస్తూ ఎంతగానో ప్రజలకి అలాగే హిందువులకి ఉపయోగపడే పనులు, దేవుడి భక్తి పెంపొందించే పనులు చేపట్టడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో 4111 కొత్త దేవాలయాల నిర్మాణం మొదలుపెట్టి ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయలు జగనన్న అందించడం జరిగింది. అందులో 80% రామాలయాలు ఉన్నాయి. అలాగే 411 కోట్లతో జగనన్న 801 పురాతన ఆలయాల పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే దుర్గగుడి అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధుల నుంచి 70 కోట్లు మంజూరు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల్ని కట్టించాడు జగనన్న. అలా ఎంతగానో హిందూ మత పరిరక్షణ కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కృషి చేసిన పరిస్థితి మనం చూసాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా 48 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. మనందరం చూసాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతసేపు కూడా రాజకీయాల్లోకి కులాన్ని మతాన్ని తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేయడం అయితేనేమి, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. సుప్రీంకోర్టు చేవాట్లు వేసింది రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దు అని చెప్పి. అయినా కూడా సిగ్గు లేకుండా, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేకుండా ఫ్లెక్సీలు వేసి కల్తీ జరిగింది అంటూ తప్పుడు ప్రచారానికి వీలు పూనుకున్నారు. ఎప్పటికైనా మేము సమాధానం ఒకటే అడుగుతున్నాం. హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు ఏంటి అనేది మీరు బహిర్గతం చేయాలి. అలాగే హెరిటేజ్కి బోలే బాబా సంస్థకి ఉన్న సంబంధాలు వలనే మీరు ఆ తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి తాలూకా కాస్ట్ని ఎక్కువ పెంచేట్టుగా చేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ పూర్తిగా అవగాహనకి వచ్చారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి తప్పుడు ప్రచారాన్ని, మొన్న అసెంబ్లీలో జరిగిన డిస్కషన్లో కూడా పచ్చి అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్యపెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హయాంలోనే లడ్డు కల్తీ జరిగిందని వాళ్ళ హయాంలోనే దాన్ని బయటకు పెట్టారు. అది వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి ఇదంతా చేస్తున్నారు. ఎందుకు దేవుణ్ణి మీరు రాజకీయాల్లోకి లాగుతున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రజలు కూడా చాలా చీదరించుకుంటున్నారు. ఎందుకు ఆ స్వామిని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి భావాలతో పూజించే వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాల్లోకి లాగి వీళ్ళందరూ భక్తుల మనోభావాల మీదనే దెబ్బతీస్తున్నారు అనేది ప్రజలే ఈరోజు చీదరించుకుంటున్నారు. దానిపైన అది ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి వాయంలో తప్పు జరిగింది అని చర్చకి రమ్మంటే వాళ్ళు చర్చకి రావడం లేదు. అంటే చర్చకి రావడం లేదంటే వాళ్ళు తప్పు బయటపడుతుందనే ఉద్దేశంతోనే కదా జగన్మోహన్ రెడ్డిని ఎట్లా తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద హిందూ మతము ద్రోహి అని ప్రజల్లో రావాలనేది ఈ కూటమి ప్రభుత్వంతో. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ హిందూ మతాన్ని ఎంతో గౌరవించి, హిందూ మతాన్ని గౌరవించేవాడు కాకపోతే ఆయన దేవాలయాలు ఎందుకు నిర్మిస్తారండి? అలాంటి వాని మీద మీరు ఎంత చెప్పినా ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు దేవుడు అంటే ఎవరికి భక్తి ఉందో, ఎవరికి భయం ఉందో. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే కాదు, ఆయనకి దేవుడు అంటే భక్తి లేదు, ప్రజలంటే భయం లేదు. ఆయన ఏదో ఒకటి అబద్ధాలు చెప్పాలా, అధికారంలోకి రావాలా, ఇది తప్ప ఆయనకి ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలా, దేవుణ్ణి భక్తితో పూజించాలా అనేది ఆయనకు లేదు. కాబట్టి ఆయన ఎప్పుడన్నా కానీ ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.